హాయ్ అండి. రేపటి స్టాక్స్ చూసే ముందు ఫస్ట్ నిఫ్టీ 50 అనాలిసిస్ని అయితే మనం చూసేద్దాం. సో 1 డే టైం ఫ్రేమ్లో ఏదైతే బాక్స్ ప్యాటర్న్ ఉందో ఆ బాక్స్ ప్యాటర్న్ని ఈరోజు అయితే బ్రేక్అవుట్ అయ్యి క్యాండిల్ సస్టైన్ అయింది. మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తున్నారు కదా, కనిపిస్తుంది. ఇది 1 అవర్లీ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసినప్పుడు ఇంకా మనం నీట్గా మనం చూడడానికి ఉంటుంది. చార్ట్ని చూసేద్దాం. వన్ డే టైం ఫ్రేమ్లో ఉంది కదా, ఇది 1 అవర్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి మనం చూసాం. సో ఇక్కడ నుంచి కూడా 25,200 అనేది మనకి అబోవ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. ఇక్కడ నుంచి మనకు మొమెంటం వస్తుంది. సో ఈరోజు 112 దగ్గర అయితే క్లోజ్ అయింది. 319 పాయింట్స్ మూవ్ వచ్చింది. చూడండి, 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం చూసినప్పుడు బ్రేక్అవుట్ అయ్యి ఎగ్జాక్ట్గా బాక్స్ ప్యాటర్న్ టు అబోవ్ అనేది ఉంది. సో ఒకవేళ మనకి మండే ఓపెన్ అయ్యేటప్పుడు 25,200 కన్నా అబోవ్ ఓపెన్ అయింది అని అంటే అక్కడి నుంచి కూడా మనకి మళ్ళీ 25,320 దగ్గర ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది. సో హ్యూజ్ గ్యాప్ అప్ అయింది అని అంటే మాత్రం వెయిట్ చేసి ఎంట్రీ ప్లాన్ తీసుకోవాలి. బికాజ్ అక్కడి నుంచి కరెక్షన్ వచ్చి మనకి 25,250 టచ్ అయ్యి రివర్సల్గా వెళ్ళొచ్చు. లేదా ఇంకో ఛాన్స్ ఏముంది, అక్కడి నుంచి మొమెంటం ఒక 20 పాయింట్స్ చేసి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హోల్డ్ చేసి వెయిట్ చేసి ఎంట్రీ ప్లాన్ తీసుకోవాలి. లేదా గ్యాప్ డౌన్ అయింది 25,000 కన్నా బిలో అని అంటే 25,000 బ్రేక్ అయ్యే వరకు వెయిట్ అయితే చేయాలి. మంత్లీ ఎక్స్పైరీ నెక్స్ట్ వీక్లో ఉంది కాబట్టి మనము మనకు అప్వర్డ్ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మంచి మొమెంటం చూసే ఛాన్స్ అయితే మంత్లీ ఎక్స్పైరీకి ఉంటుంది. సో అంతవరకు ఎన్ని పాయింట్స్ మొమెంటం వస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంటుంది. సో మనకి అబోవ్ అయితే 25,250 లెవెల్ అనేది క్రూషియల్ లెవెల్ మనకి. సో మనం డిస్కషన్ చేసుకున్న ఇంతకుముందు హుండై స్టాక్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఈరోజు అయితే బ్రేక్అవుట్ వచ్చేసింది. 5% ర్యాలీ అయితే ఈరోజు చేసింది హుండై స్టాక్లో. సో ఆల్ టైమ్ హై పాయింట్ని క్రాస్ చేసింది హుండై మోటార్స్ ఇండియా లిమిటెడ్ స్టాక్. సో ఇది వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడే ఎంట్రీ తీసుకోకుండా రీటెస్ట్ అయినాక ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. సో బ్రేక్అవుట్ అయ్యింది. సో ఇది వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అండ్ ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. సో మీరు ఓన్గా అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ అయితే తీసుకోండి. సో ఈ స్టాక్లో అయితే ఇలా బ్రేక్అవుట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ స్టాక్ని మనం చూసినట్టయితే ఎగ్జాక్ట్గా అంటే మండే కోసం ఒక 2 స్టాక్స్ని చూస్తే ఇపికా ల్యాబ్ నిన్న ఏదైతే డిస్కషన్ చేసుకున్నామో ఆ స్టాక్లో కూడా ఈరోజు 20 పాయింట్స్ టు అబోవ్ మొమెంటం వచ్చి మళ్ళీ రివర్సల్ అయితే వచ్చింది. 1420 అనేది మనకి టచ్ అయింది. సో మనకి అబోవ్ రెసిస్టెన్స్ ఏదైతే కనిపిస్తుందో అదే మన టార్గెట్. సో ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది అండ్ లాంగ్ వీక్ రిజెక్షన్ అయితే వచ్చింది. అంటే బయర్స్ మనకి యాక్టివేట్ అవుతున్నారు అని అర్థం. సో నెక్స్ట్ మనం మండే కోసం చూసుకోవాల్సిన స్టాక్ వచ్చేసి వోక్హార్డ్ ఫార్మా లిమిటెడ్ స్టాక్. వోక్ ఫార్మా స్టాక్లో ఎగ్జాక్ట్గా ఇది ఒక మనకి ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ దగ్గర రీటెస్ట్ అయింది. అండ్ ఇక్కడ నుంచి కూడా 100 పాయింట్స్ మూవ్ అనేది మనకి వోక్హార్డ్ లిమిటెడ్లో ఉంది. ఈ రెసిస్టెన్స్ అంటే ఇది ఏదైతే సపోర్ట్ కనిపిస్తుందో ఆ సపోర్ట్ టు అబోవ్ ఓపెన్ అయితే మాత్రం మనం మండే ఎంట్రీ ప్లాన్ తీసుకోవాలి. దాన్ని బ్రేక్ అయిపోయింది ఆ లెవెల్ అంటే ఎంట్రీ ప్లాన్ తీసుకోవద్దండి. సో నెక్స్ట్ స్టాక్ చూసినట్టయితే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ అయితే ఒకటి ఉంది. ఆ స్టాక్ ఏది అని అంటే మనకి గోద్రేజ్ ఇండస్ట్రీస్లో కూడా మనకి టార్గెట్ అయితే ఇచ్చేసింది. సో ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.